మీకోసం కొన్ని లిల్లీపుట్ వార్తలు పట్టుకొచ్చినాం. మరి అవి సుతం చూసేండ్రి. అగో ఇన్న రానోళ్ళ గిల బాధను. నెల రోజులకెంచి బోరు మోటార్లు ఖరాబయ్యి నల్లలకెంచి సుక్క నీళ్ళొత్తలేవట. ఇక ఈ ముచ్చట మీద గ్రామ పంచాయతీలకు ఎన్ని మలకలు చెప్పినా పట్టించుకుంటనే లేరట. ఇండ్లకు నల్ల నీళ్లు రాకపోతే ఎట్ల బతుకుడని అడిగితే ఏదో మొక్కుబడిగా అప్పుడో మల్క ఇప్పుడో మల్క ఒక నీళ్ల ట్యాంకర్ను పంపిస్తున్నారట. కానీ గవెటూ సరిపోతలేవట. ఇక ఇంటికోవాలన్న చుట్టాలు వచ్చిండ్రంటే నీళ్లు లేక ఇజ్జత్ పోతున్నది. మేమంటే ఏదో కింద మీద పడి ఎవసం బాయి కాడికి పోయి నీళ్లు తెచ్చుకుంటున్నాం. కానీ చేతగాని గిసొంటి ముసలల పరిస్థితి ఏంది? ఆళ్ళు నీళ్ల కోసం ఏడికి పోవాలనని గ్రామ పంచాయతీల మీద మస్తుగా గరమైనరు. నిర్మల్ జిల్లా కుబీర్ మండలం నిగ్వా అనే ఊళ్ళున్న గీలందరూ మాకున్న నీళ్ల తక్లీపులు ఎంబడి తీర్వాలనని ఖాళీ బిందెలు పట్టుకుపోయి పంచాయతీ ఆఫీస్ ముంగట నిరసన కూడా చేసిండ్రు ఆడున్న జనాలు. చూడాలి మరి నీళ్ల కోసం గీలు పడుతున్న తిప్పలను పంచాయతీలే తీరుతారో లేకపోతే ఏం చేస్తారో గాని. ఇంటి పన్ను నల్ల పన్ను వసూల మీదున్న శ్రద్ధ పబ్లిక్ పడే తిప్పల మీదైతే సోయి లేదు. ఆడాడ కొందరు గ్రామ పంచాయతీలకని గరమైతున్నారు చాలా మంది. గీ ముచ్చట ఎరికైన పబ్లిక్ సర్కారోళ్ళేమో ప్రజాపాలనని గొప్పలు చెప్పుకుంటాండ్రు. ఊళ్ళే చూస్తేనైతే పబ్లిక్ కు సౌలతులే సక్కగుంటలేవని రోడ్డెక్కి గిట్ల ధర్నాలు నిరసనలు చేస్తున్నారు. జనాలు గిట్ల రోడ్డెక్కుతున్నారంటే ఏం ప్రజాపాలనో ఏందో మరి ఇది.